విజయనగరం జిల్లా రాజంలో మత్స్యకారుల సంబరాలు అంబరానంటాయి. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మత్స్యకారుల జీవనోపాధికి గుదిబండగా మారిన 217 జీవోను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మత్స్యకారులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని చిన్న చెరువు గట్టు వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డున పడేలా వైసీపీ ప్రభుత్వం జీవో 217 రూపొందించిందని మత్స్యకార సంఘం నేతలు మండిపడ్డారు. అనాదిగా చెరువుల్లో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను పట్టించుకోకుండా టెండర్లు పిలిచి దళారులకు దోచిపెట్టేలా జగన్ వ్యవహరించారని విమర్శించారు. ఈ జీవోను రద్దు చేయడం వల్ల మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. 217 జీవో తెచ్చి ఆ రాక్షసుడు ఆ జగన్మోహన్ రెడ్డి విపరీతంగా మత్స్య కార్మికులు పొట్టగొట్టి ఆడుకో పొట్ట నింపుకోవడానికి చూశాడు. ఈ జీవో వల్ల ప్రతి మత్స్య కార్మికుడు కూడా చాలా దైనిక పరిస్థితి పడిపోదును. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అలో లక్షణం అనేసి ఆకలితో అలమటించేవారు. 100 హెక్టార్లు దాటితే ఆ గవర్నమెంట్ దీంట్లో కలుపుకుంటే వీళ్ళేం బతుకుతారు, వీళ్ళేం ఇచ్చేస్తారు. ఇన్ని వేల కుటుంబాలు కూడా రోడ్డు మీద పడిపోయేది ఆ 217 జీవో వల్ల. ఈ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన మత్స్యశాఖ మంత్రి నాయుడు గారు వీళ్ళందరూ కలిసి ఎప్పుడు కూడా ప్రజల్ని సుఖశాంతులతో ఉంచాలని దృక్పథంతో వెంటనే ఈ 217 జీవో మా గవర్నమెంట్ రాగానే రద్దు చేస్తామని హామీ మన చంద్రబాబు నాయుడు గారు, మన మత్స్యశాఖ మినిస్టర్ మన అచ్చెన్నాయుడు గారు అది దృష్టిలోకి తెచ్చుకొని మత్స్య కార్మికుడు జీవనోపాధి కోల్పోకూడదని వాళ్ళు జీవో గవర్నమెంట్ రాగానే రద్దు చేస్తామని అన్నారు. ఇచ్చిన మాట అదే సకాలంగా జీవో రద్దు చేశారు. మన చంద్రబాబు నాయుడు గారికి, మన అచ్చెన్నాయుడు గారికి, పిసరమాన్ కుటుంబాలందరికీ రాజా మండలంలో ఉన్న కుటుంబాలందరూ రుణపడి ఉంటామండి. నేను ఇక్కడ రాజా మండలం మత్స్యశాఖ మండల అధ్యక్షుడిని. కానీ ఈ మండలంలో అందరూ చాలా ఉపాధిగా ఉన్నామని కోలాటం కూడా చేసుకుంటాను.